అయిపోయినాయి. అది మన ఊహకి వదిలేసారు 10వ తరగతి చూడండి రా బాబు అన్నట్టుగా ఏదో ఉండబోతుందండి. ఆ లింగి పంచి పట్టుకునే క్యారెక్టర్ ఏదో ఉంది కదా, ఆ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా ఏదో దాచిపెట్టారు. సో అంతా పొలిటికల్ సినిమా డ్రామా కాబట్టి, యాక్షన్ మూవీ కాబట్టి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇటు పిఠాపురం తాలూకా కానీ లేకపోతే వేరే వేరే తాలూకాలకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే పొలిటికల్ సినిమా కాబట్టి ఏదో లవ్ స్టోరీయో లేకపోతే ఏదో వేరేది అనుకోవచ్చు. ఒక కలెక్టర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది చూసాము. అండ్ యాక్టింగ్ అయితే మాత్రం 3 వేరియేషన్స్ అదరగొట్టేశాడు. నెంబర్ ఆఫ్ సీన్స్, నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఎలా అనిపించినాయి ట్రైలర్లో? అంటే యాక్చువల్గా మనకి ట్రైలర్ కట్ తక్కువ టైం ఉంది కాబట్టి మనం అన్నీ చెప్పలేము. 10-11 దాటాక నన్ను అడగండి, ప్రతిదీ క్షుణ్ణంగా చెప్తాను మీకు. సో ఇప్పుడు వరకు అయితే మాత్రం ట్రైలర్ని చూసి అంచనాలు వేయలేము. ట్రైలర్ని చూసి మనం కోట్లు ఎంత కలెక్షన్ వస్తుంది అనేది కూడా మనం చెప్పలేము. సో ఒక సినిమాకి ఎంతవరకు ప్రమోషన్ చేయాలి, ఎంతవరకు కావాలనేది నిజంగా ఇది కరెక్ట్. ప్రతి షాట్ ఇచ్చేసి ప్రతిదీ దానికి ఒక టైం పెట్టేసి ప్రతిదీ సాంగ్కి అన్నిటికీ ప్రమోషన్ చేసుకుంటే నాకు తెలిసే దెబ్బ కొడుతుందని లెక్క. ఇది ఎంతవరకు కావాలో అంతవరకే చెప్పాలంటే. దీనికి చాలా బేబచ్చంగా ప్రమోషన్ చేయాలి. సింపుల్గా వచ్చి సింపుల్గా చేస్తున్నారు. గట్టి హిట్ కొడద్దని నమ్ముకున్నాను. లాస్ట్ షాట్ ఎలా అనిపిస్తుంది? హెలికాప్టర్లో దిగడం అదే కదా అసలు. అదే అవును, అది చాలా బాగుంది. అది ఎవరైనా అంటే కోటు గీటు హంగామా అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఈ కత్తి అంటే మరి నాకు తెలిసి అంతే. అక్కడ హెలికాప్టర్లో వస్తున్నాడంటే అది రేంజ్, అంత రేంజ్ ఉంటుంది. ఆ మాటలు నాకు అర్థమైంది ఏంటంటే ఎవరినో నరకడానికి అయితే వెళ్తున్నాడు. అది ఏంటనేది మనం అప్పుడు చూడాలి. కానీ బాగా డిజైన్ చేశారు, చాలా బాగుంది.